దావీదు మహారాజు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేనైతే ఆయన కృపయందు నమ్మకించి ఉన్నాను, నాకిచ్చిన రక్షణ బట్టి నా హృదయమంతా నేను ఆయన్ని హర్షించుచున్నాను అనేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక దావీదు మహారాజు అయినప్పటికీ కూడా తను మాత్రము దేవుణ్ణి నేను స్తుతిస్తాను, ఆయన కృపయందు నేను నమ్మిక ఉంచుతాను, నా హృదయం ఎంతో హర్షించుచున్నదనేసి పదే పదే దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, మరి ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఏ వర్క్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిదినం ప్రతి క్షణము దేవుని నామాన్ని స్మరించినట్లయితే నిజముగా ఆయన కృపయందు నీకు మొట్టమొదటిగా నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి. దేవుడు నన్ను బ్రతికించి ఉన్నాడంటే ఆయన నా పట్ల చేసిన కృపయే, నాకు ఈ కార్యం చేసి ఉన్నాడంటే ఆయన యొక్క కృపయే అని నీకు నమ్మకం అనేది ఉండాలండి. నమ్మకం లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది నిరీక్షించబడిన దాని యొక్క నిజస్వరూపం అంట. నిజస్వరూపం అంటే ఆ కార్యం దేవుడు చేస్తాడు అని నమ్మకము, విశ్వాసము, ఆ యొక్క విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం నీకు ఉండాలండి. నమ్మకం నీకు ఉన్నట్లయితే అక్కడ దేవుడు గొప్ప కార్యమును జరిగించి ఉన్నాడు, నీ పట్ల దేవుని కృపను చూపించి ఉన్నాడు. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో ఏది కూడా జరగదండి, నీ జీవితంలో ఏది కూడా జరగదు. కాబట్టి దేవుని కృప ఉంది కాబట్టి మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నాం. కాబట్టి ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా ఆయన నామాన్ని మనం స్మరించుకుంటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటూ ఆయన యొక్క రాకడ సమీపిస్తుంది కనుక ఎవరైతే నమ్మకంగా విశ్వాసమైన ప్రార్థన జీవితం కలిగి ఆయన కృపను పొందుకుంటారో వారు ఇంకనూ దీవించబడతారనమాట. ఆమేన్.